పిల్లలు ఎలా అయిపోయారంటే తల్లిని పట్టించుకోకుండా అయిపోయారు. కనీసం ఒక రోజన్నా క్రియేట్ చేస్తే ఆ రోజన్నా తల్లిని పట్టించుకుంటారేమో, ఆ రోజన్నా తల్లి దగ్గరికి వచ్చి ప్రేమగా ఉంటారేమో, ఆ రోజన్నా తల్లి ఇష్టాలేంటో తెలుసుకుంటారేమో, ఆ రోజన్నా తల్లి హృదయానికి నచ్చినట్లుగా పిల్లలు బ్రతుకుతారేమో అని ఆశపడి మన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక రోజు ఏర్పాటు చేశారు, మదర్స్ డే అని. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈరోజు తల్లిని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే ఫోన్ తీసుకొచ్చి మమ్మీతో పక్కన కూర్చుని సెల్ఫీ దిగి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి స్టేటస్ పెట్టి యు ఆర్ ద గ్రేట్ మదర్, నువ్వే నాకు ఈ ప్రపంచంలో నీలాంటి తల్లి ఎవరికీ లేదు, ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరిలో కూడా నువ్వే గొప్ప, నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నా అని చెప్పి పొగడ్తలతో ముంచెత్తి స్టేటస్లో పెడుతున్నారు. ఒకవేళ వీళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదనుకోండి, ఇంగ్లీష్లో స్టేటస్ పెట్టాలనుకోండి, ఈ గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి హలో గూగుల్, ఓకే గూగుల్, ఈరోజు మా అమ్మ బాగా నన్ను పెంచిందని మా అమ్మ గురించి నేను గొప్పగా జనానికి చెప్పాలి, స్టేటస్ పెట్టేది ఎందుకు, నా స్టేటస్ అందరికీ చూపించడానికి, నాకు మా అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో మా ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి. ఎలా తెలుస్తుంది అది? స్టేటస్ పెడితే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈరోజు నేను మా అమ్మ గురించి మంచి కొటేషన్ అడుగుతున్నాను, నాకు కొంచెం కొటేషన్ ఇవ్వరా అని గూగుల్ని అడిగి, గూగుల్ అంటే తెలుసా మీకు? చేతికి వచ్చే గొల్లలో తెలుసు మనకి. గూగుల్ అంటే ఏంటంటే మనకి ఏదైనా దురద వచ్చింది అనుకోండి, దగ్గరికి వెళ్తే దురద వచ్చినప్పుడు చెయ్యి తీసుకెళ్ళి ఇస్తే గోకితే అంత సమ్మగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది కదా. ఇది కూడా ఒక దురదే. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని దురద, ఒకటి ఏదైనా కావాలని దురద. అప్పుడు గూగుల్ అని వెళ్ళి నాకు ఇది కావాలని అడిగితే అది ఇస్తుంది అనమాట. ఈరోజు మదర్స్ డే రోజు మదర్ మీద కొటేషన్స్ అడిగి ఆ కొటేషన్ తీసుకెళ్ళి స్టేటస్లో పెట్టి ఈలోపు అమ్మతో ఫోటో దిగి ఆ ఫోటో పైన పెట్టి ఐ లవ్ యూ మమ్మీ, యు ఆర్ ద గ్రేటెస్ట్ మదర్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చినట్లుగా కొటేషన్స్ పెట్టి ఆ రోజు కనీసం ఆ రోజంతా నా అమ్మతో ఉంటారా? ఆ ఫోటో తీసుకునే వరకే ఉంటారు. దగ్గరికి వెళ్ళి మా మీద కాసేపు చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఫోటో దిగి మంచిగా డ్రెస్ చేసుకుని. కానీ కొంతమంది ఆ మదర్స్ డే రోజు ఆ రోజన్నా అమ్మని సంతోష పెట్టాలని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లికి మంచి శారీయో, ఆమెకి ఏదైనా ఒక గిఫ్టో, మంచి బయటకు తీసుకెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఈరోజు సంతోషంగా తినమ్మా, మా కోసం నువ్వు ఎన్నిసార్లు పస్తులు ఉన్నావో అని అమ్మని తీసుకెళ్ళి చక్కగా ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి మంచి ఫుడ్ పెట్టించి చక్కగా ఆ రోజు మంచి హ్యాపీ మూమెంట్స్ తల్లికి ఇద్దామని చూసే పిల్లలు ఉన్నారు. ఇక్కడ మిక్స్డ్ ఉన్నారు. తల్లి అంటే ఇష్టం ఉండి దగ్గర ఉండలేని పరిస్థితి కొంతమందిది. ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తము వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. అమ్మ మీద ప్రేమ ఉంది కదా అని అమ్మ దగ్గరే ఉంటే ఆయన ఆమె అమ్మగానో నాన్నగానో మారి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలంటే కష్టపడాలి. అందుకని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ప్రబుద్ధులు అమ్మని నాన్నని, ఎస్పెషల్లీ ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ గురించి మాట్లాడుకున్నాం. అమ్మ పేరు మీద ఆస్తులు ఏమున్నాయి, అమ్మకి ఎన్ని వారాల నగలు ఉన్నాయి, అమ్మ మెడలో 2 పూసల 2 దండల తాడేదన్నా ఉందా, నాంతాడు, ఈ తాడు నీకు ఒకటి నాకు ఒకటి పనిచేసుకుంటున్నారు. ముందు అమ్మ ఉండగానే ఆస్తులన్నీ పనిచేసుకుని ఆ ఆస్తి కోసం అమ్మ దగ్గరికి వస్తారు. అమ్మని సంతోష పెడితే నాకు ఇది ఇస్తుంది, కాబట్టి ఈరోజు నేను అమ్మతోనే ఉండాలి అని అమ్మ మీద ప్రేమ కంటే అమ్మ ఒంటి మీద ఉన్న వస్తువుల మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. లేరా? ముందుగానే అక్క చెల్లెళ్ళు అమ్మ మెడలో ఉన్న తాడి కోసం కొట్టుకుంటున్నారు. నాదంటే నాది. మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చెప్పు, నాకు ఇస్తావా, అక్కకి ఇస్తావా, నీకు నేనంటే ఇష్టమా, అక్కంటే ఇష్టమా, ఏం చెప్తుంది? ఈ కన్ను అంటే ఇష్టమా, ఈ కన్ను అంటే ఇష్టమా అంటే అమ్మ ఏం చెప్తుంది? నాకు 2 కళ్ళు ఇష్టమే, ఇద్దరికి సమానంగా ఉన్నదేదో తీసుకోండి అమ్మ అంటే కుదరదు. అలా అని చెప్పి అమ్మని నా దగ్గర ఉంచుకుంటా అని పోటీ పడే తత్వాలు లేవు. మళ్ళీ ఎప్పుడు నేనే ఉంచుకోవాలంటే అక్కింటికి వెళ్ళవా అసలు నువ్వు? నన్నే కన్నావే నువ్వు, అక్కడికి కనలేదా? ఇది ఎప్పుడు వస్తుంది? దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు నన్ను ఒక్కదాన్నే కన్నావా అంట. అమ్మ మేడ మీద ఉన్నది తీసుకోవాలనుకున్నప్పుడు నన్ను ఒక్కదాన్నే కన్నావు నువ్వు, అది నీకు లేదు అసలు, నాకే ఇవ్వు మొత్తం అంటారు. ఇదేమన్నా న్యాయం అండి? సొసైటీ అలా అయిపోయింది ఈరోజు. అందుకే ఆ ఒక్కరోజన్నా తల్లి దగ్గర పిల్లలు ఉంటారేమోనని మీరు పెట్టారనుకుంటా మదర్స్ డే అని. ఈరోజు మీ మదర్స్కి మీరు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారా?
రోజు చేస్తారులే తల్లికి దినం పిల్లలు. ఈరోజు ప్రత్యేకంగా స్వీట్లు తీసుకొచ్చి పెడతారు, ఫోటోలు తీసుకుంటారు, అంతేగా. తల్లి బ్రతుకున్నప్పుడు ఆ తల్లికి ఒక ముద్ద పెట్టరు, చచ్చిపోయిన తర్వాత దినాలు చేస్తారు చూడండి. మా అమ్మకి మటన్ అంటే చాలా ఇష్టం. ఏమనుకుంటున్నావు నువ్వు? ఊరందరికీ పోతులు తెగాల్సిందే. మా అమ్మ అంటే నాకు ఎంత ప్రేమ అనుకుంటున్నారు? ఊరందరూ చెప్పుకోవాల్సిందే. పోతుల మీద పోతులకు వస్తారు. ఎందుకంటే అమ్మ పోయిన తర్వాత ఆస్తి బోళ్ళు అంత వచ్చింది, మొత్తం ఉంచేసుకుంటే ఏం ఖర్చు పెట్టకపోతే జనాలు ఊరుకోరు, తిట్టుకుంటారని జనాలందరికీ ఆ మాంసం పెట్టాలని. అలా కూడా ఎందుకు పెడతారు? ప్రేమతోనా? అందరూ వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అమ్మ అంటే ఎంత ఇష్టమో, వీళ్ళకి ఎంత ఇష్టమో. బ్రతుకున్నప్పుడు అమ్మ తిందో ఉందో, అసలు ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, నిద్రపోతుందో లేదో, ఆరోగ్యం ఉందో లేదో, ఆహారం తింటుందో లేదో, కనీసం పలకరిస్తే అమ్మ సంతోషిస్తుంది, ప్రతిరోజు మాట్లాడితే అమ్మ సంతోషిస్తుంది, ఈరోజు మాట్లాడదాం వీలు కుదుర్చుకుని అని చూసే పిల్లలు ఈ రోజు లేరు. మేము బిజీగా ఉన్నామమ్మా, నువ్వు మాట్లాడలేదు అంటాడంటే నీ ఫోన్ చేయడానికి మాకు తీరిక ఎక్కడ ఉంది? నీ ఫోన్ చేద్దా కూర్చుంటే మాకు ఇక్కడ సంపాదన ఎలా? ఒక్క మాట మాట్లాడటానికి కూడా తీరిక లేని పిల్లలు ఇవాళ. తల్లి మనసు ఎలా ఉంటుందో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత? ఒక్క ఫోను, నువ్వు దగ్గరికి రావడం కుదరకపోతే ఒక్క ఫోన్ చేసి, ఏమ్మా తిన్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, రాత్రి చక్కగా పడుకున్నావా, మనస్ఫూర్తిగా నిద్ర పడుతుందా నీకు, మంచిగా ఉన్నావా అని ఒక్క మాట. తల్లి కోరుకునేదండి పిల్లల దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది? ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు. నువ్వేం పెట్టక్కర్లా. నేను పోయిన తర్వాత నువ్వు పోతులు కోసి పెడితే నాకేంటి ఉపయోగం? నేను బ్రతుకున్నప్పుడు నీ నోటి నుంచి ఒక మాట వస్తే చాలు నాకు. అది కదా తల్లి కోరుకునేది. కనీసం అది కూడా ఈ రోజున పిల్లలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు? పరిస్థితుల కారణమా? నేను అనుకునేది ఏంటంటే, పిల్లలకు అలాంటి బాండింగ్ తల్లులు కల్పించలేదేమో అని నేను అనుకుంటాను. పిల్లలు తల్లిదండ్రులకు పెరిగే క్రమంలో ప్రేమగా, మంచి రీజన్ చెప్పారు. ఇదివరకు పిల్లలకి తల్లులకి మధ్యలో చాలా బాండింగ్ ఉండేది. 2-3 తరాలు వెనక్కి వెళ్తే అమ్మని చూడకుండా ఉండలేరు అమ్మ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టిన తర్వాత తల్లి బిడ్డని ఎత్తుకునే ఉంటుంది. ఆ టచ్ ఉంటుంది చూడండి, ఫిజికల్ టచ్ ఉంటుంది చూడండి. ఆ బాండింగ్ అనేది తల్లికి బిడ్డకి మధ్యలో పెరిగినప్పటికీ, వయసు పెరిగినప్పటికీ కూడా ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది. ఆ ప్రేమ, ఆ బంధం అలా ఉంటుంది. ఈ రోజున పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని తల్లులు ఏం చేస్తున్నారు? బేబీ కేర్లని, బేబీ కేర్ సెంటర్ అని, లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి మనుషులను పెట్టేసి, ఆయాలను పెట్టేసి వీళ్ళు పనులకు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లోడు పెరిగే క్రమంలో, వాడికి వయసు వచ్చే క్రమంలో వాడికి ఆలనా పాలనా చూసేది ఎవరు? ఆయా. ఇప్పుడు వాడికి అమ్మ ఎవరు? వచ్చేసరికి ఆయానే అమ్మలా ఉంటది. అమ్మ ప్రేమ అమ్మ పంచట్ల పిల్లలకి, తల్లి ప్రేమ పిల్లలకి పంచట్ల. డబ్బు సంపాదించిస్తే సరిపోద్దా పిల్లలకి? ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు ఇప్పుడు లేకపోతే వాడికి నువ్వు డబ్బు కోసం వెంపర్లాడుతూ డబ్బు సంపాదించాలి, నువ్వు పరుగులు చేస్తుంటే వాడు ఏం నేర్చుకుంటున్నాడు? ఓహో, డబ్బే ముఖ్యం అన్నమాట, నాకు డబ్బే కావాలన్నమాట. రేపొద్దు నువ్వు సంపాదించిన డబ్బు మీద వాడికి మైండ్ ఉంటుంది కానీ నీ మీద ఉండట్లా. కారణం ఏంటంటే నువ్వు వాడికి ఇవ్వాల్సిన ప్రేమ వాడికి ఇవ్వకుండా, వాడికి ఇవ్వాల్సిన సమయం వాడికి ఇవ్వకుండా, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని డబ్బు కోసం పరిగెట్టావు. వాడు ఆ ప్రేమను ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు? ఈ రోజున చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా మీకు? వెళ్ళిపోయి వేరొకరిని వివాహం చేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? తల్లి తండ్రి ఆ పిల్లలకు సరి అయిన ప్రేమను ఇంట్లో పంచకపోవటాన్ని బట్టి ఆ ప్రేమ ఎక్కడో దొరుకుతుందని వెతుక్కుంటున్నారు. మీరు ఎక్కడైనా గమనించండి, 100% ఈ లవ్ మ్యారేజెస్ అనేవి ఫ్యామిలీలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు సరిగ్గా లేని కుటుంబాల్లో పిల్లలే చేస్తారు. తల్లిదండ్రులు చక్కగా ఉండి పిల్లలకి ప్రేమను చూపించి వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూరుస్తూ దగ్గరగా ఉండి ప్రేమగా చూసుకుంటే వీళ్ళు బయట ప్రేమను ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళే గొడవలు కీచులాడుకుంటూ లేదా డబ్బు సంపాదించాలని పిల్లల్ని దూరం పెడుతున్నారు. అదొక రీజన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గ్యాప్ రావడానికి కారణం తల్లిదండ్రులే.